సంచలనం సృష్టించిన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో గల మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతం తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు కోతంత వేటు దూరంలో ఉండడం గమనార్హం. ఈ డ్రగ్స్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు 11 మంది ఉన్నట్లు ఈగల్ టీం గుర్తించింది. ఈ డ్రగ్స్ కేసులో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీలో డ్రగ్స్ తో పాటు మద్యం కూడా తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొంతమంది మద్యంలో కొకైన్ కలుపుకొని తాగినట్లు కూడా పోలీసులు గుర్తించినట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 11 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా అందులో 6గురికి డ్రగ్స్ వినియోగం చేసినట్లు పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. పోలీసులు దాడి చేసిన సమయంలో తమను పోలీసులని చెప్పినప్పటికీ కాల్పులు జరిపినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ కేసులో రితేష్ రెడ్డి వద్ద ఉన్న రివాల్వర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిజమే చెబుతాను, అబద్దాలు చెప్పను అన్న టీడీపీ ఎంపీ ఏలూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా తాను నడుచుకొని తాను ఎప్పుడు నిజమే చెప్తాను అంటూ వీడియో రిలీజ్ చేశారు. ఎన్నో రోజుల నుంచి కలుద్దామని కోరుతున్న క్రమంలో తాను అక్కడికి వెళ్లానని, అక్కడ డిన్నర్ లో తాను ఎటువంటి తప్పు చేయలేదన్నారు. ఎప్పుడు నిజమే చెబుతాను, అబద్దాలు చెప్పను అంటూ ఆయన తన వీడియోలో పేర్కొన్నారు.